హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిష్కా. ఏంటి ప్లాన్స్ అన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? 1 వీక్ ఊరు వెళ్ళాము అని చెప్పాను కదా. ఊరెళ్ళి వచ్చిన తర్వాత మా మినీ గార్డెన్ లో ప్లాంట్స్ పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను రండి. షార్ట్స్ లో అన్ని ప్లాంట్స్ కవర్ చేయలేం కదా, అందుకే లాంగ్ వీడియో పెడుతున్నా. ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నాము అంటే చాలు మైండ్ లో ఈ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ ఎవరిస్తారు, ఎండిపోతాయేమో అనే థాట్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు కూడా గార్డెనింగ్ లవర్స్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ ఇచ్చాడు, పర్లేదు ప్లాంట్స్ అన్ని బానే ఉన్నాయి. అయినా వచ్చిన వెంటనే ప్లాంట్స్ అన్ని చూస్తే కొన్ని ప్లాంట్స్ వాడిపోయి ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్ కి వాటర్ తక్కువ అవసరం ఉంటుంది, ఇంకొన్ని వాటికి ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్లాంట్స్ విషయానికి వస్తే మనీ ప్లాంట్ ఇంటి ముందే డోర్ దగ్గరే ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా వాటరింగ్ ఇస్తాము. అలానే నల్లేరు కూడా బానే ఉంది, బాగా పెరిగిపోయింది. చిగుర్లు వచ్చినప్పుడేమో షార్ట్ వీడియోలో పెట్టాను కదా. ఇంట్లో వేస్ట్ ఆయిల్ క్యాన్ ఉంటే పుదీనా లేదు కదా అని చెప్పేసి మళ్ళీ పుదీనా పెట్టాను, వీడియో తీయలేదు, అది కూడా బానే వచ్చింది. ఇంకా వెనకాల ఉన్న ప్లాంట్స్ విషయానికి వస్తే పూలల్లో కట్టుకుంటూ ఉంటాం కదా ఆకు, అది మొత్తం ప్రూనింగ్ చేసేసాను. ఆ తర్వాత పక్కన కుండీలో కనకాంబరాలు, ఆ పక్కన కూడా కనకాంబరాలే. ఈ ఆయిల్ క్యాన్ లో ఉండే కనకాంబరం మొక్కలలో ఒకటి ముందుదే, మళ్ళీ 2 వేసాను. ముందు తీసేద్దాం అనుకుంటే బాగా పెరుగుతుందని చెప్పేసి అలానే ఉంచేసా. ఆ తర్వాత వామాకు, ఆ వామాకు ఇంట్లో ఉంది కానీ దాంతో ఎప్పుడు ఏం చేయలేదు. నా చిట్టతలకి ఎప్పుడైనా దగ్గు జలుబు ఉన్నప్పుడు 2 ఆకులు కోసి తినమని ఇస్తా. ఆ వామాకుతో బజ్జీలు అలానే పచ్చడి చేస్తారని విన్నాను, నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా పక్కనున్న ప్లాస్టిక్ కుండీలో అయితే పుదీనా పెట్టుకున్నా, ఎలా వచ్చిందో తెలియదు. ఈ కుండీలో తులసమ్మ వచ్చింది, అదేనండి తులసి మొక్క. పుదీనా కంటే ఆ తులసి మొక్కే బాగా వస్తుంది, ఇంకా ఉన్ని లేని దాన్ని ఏం తీయలేదు. ఆ తర్వాత గోంగూర 2 రోజులు వాటరింగ్ ఇవ్వకుండా మర్చిపోయేసరికి గోంగూర మొత్తం పోయింది, ఒక ప్లాంట్ మాత్రం బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ప్లాంట్స్ అన్ని ఇలా ఎండిపోయాయి, పోనీలో ఒకటైనా మిగిలింది, ఇంకా దీంతోనే సీడ్స్ సేవ్ చేసుకోవచ్చు. ఈ గోంగూర అయితే ఒక్కసారి హార్వెస్ట్ చేశానేమో, అంతే ఇలా అయిపోయింది, ఇంకా మళ్ళీ వేసుకోవాలి వేరే దాంట్లో. ఇంక ఈ గడ్డి గులాబీలు అయితే పూర్తిగా గడ్డి పెరిగిపోయింది, వారం రోజులకే ప్లాంట్ ని డామినేట్ చేసేంతగా వచ్చేసింది చూడండి. అలానే సాయిల్ మొత్తం బాగా గట్టి పడిపోయింది, గడ్డి మొత్తం తీసేసి సాయిల్ అనేది లూజ్ చేయాలి. ఇంకా మన మెయిన్ కనకాంబరం మొక్కలు అయితే పువ్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, అన్నిటికీ బాగా మొగ్గలు వచ్చేసాయి. ఇలాంటి టైంలో ప్లాంట్స్ బాగా గ్రోత్ అవ్వడానికి అలానే పూలు బాగా పూయడానికి ఫర్టిలైజర్స్ గానీ లేదంటే వర్మీ కంపోస్ట్ వేసుకుంటే బెటర్ అనుకుంటా. ఈ గులాబీ చెట్టు అయితే ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో మొత్తం ప్రూనింగ్ చేసేసాం, మళ్ళీ కొమ్మలకు చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న చిగుర్లు కూడా ఉన్నాయి. ఫైనల్లీ అలోవేరా పైన ఇంకో ఆయిల్ క్యాన్ లో గడ్డి గులాబీ మొక్కలు పెట్టింటే దాంట్లో కూడా తులసి మొక్కలు వస్తున్నాయి. అలా ఉంది మా మినీ గార్డెన్ లో ప్లాంట్స్ పరిస్థితి. మీకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం అయితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.